బ్రతికినన్ని రోజులు కూడా కింగ్లా బ్రతకాలని, డయాబెటీస్ వచ్చినా బీపీ వచ్చినా పట్టించుకోకుండా డబ్బుల కోసం సోషల్ స్టేటస్ కోసం పరిగెడుతున్న వాళ్ళ కోసం ఈ రీల్ అండి. వెల్త్ 4 రకాలండి. ఫినాన్షియల్ వెల్త్ అంటే క్యాష్, ఇన్వెస్ట్మెంట్స్, అసెట్స్ కొంటారు. సోషల్ వెల్త్ అంటే నేమ్, ఫేమ్, రికగ్నిషన్, స్టేటస్. టైం వెల్త్ నీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఫ్రీ టైం ఉందా లేదా. ఫిజికల్ వెల్త్ అంటే నీ హెల్త్, ఎనర్జీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనమాట. చాలా మంది ఫినాన్షియల్ స్టేటస్ అండ్ సోషల్ స్టేటస్ కోసం పరిగెడుతూ టైంని యూజ్ చేసి హెల్త్ని పనంగా పెట్టి మొత్తం లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారండి. మార్నింగ్ ఒక జాబ్, ఈవినింగ్ ఒక సైడ్ హజిల్, వీకెండ్స్లో ఇంకో ప్రాజెక్టు. డబ్బు సంపాదించడంతో పాటు సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం ఫ్యాన్సీ కార్లు, బ్రాండెడ్ వాచెస్, ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ కొంటున్నారండి. బట్ కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కాస్ట్లీ షూస్కి వాల్యూ ఎక్కడ ఉంటుంది? నడు నొప్పితో ఉన్నప్పుడు లగ్జరీ కార్లో ఎంజాయ్ చేస్తారా? మెడ నొప్పి ఉన్నప్పుడు డైమండ్ నెక్లెస్ వేసుకోవడంలో ఇంపార్టెన్స్ ఉంటుందా? కోట్ల రూపాయల కారు కొన్నా కూడా డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు. డబ్బు సంపాదించేవాడు టైంని తాకట్టు పెట్టడు. అందుకే డబ్బున్న వాళ్ళల్లో వంట వాళ్ళు, పని వాళ్ళు ఉంటారండి. అంబానీకైనా, మీకైనా, నాకైనా దర్ ఈస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టైం. అసలు సోషల్ స్టేటస్, ఫేమ్, నేమ్ ఎంజాయ్ చేయాలన్నా, ఆస్తి అనుభవించాలన్నా ముందు మీరు ఫిట్గా ఉండాలి కదా అండి. మీ లైఫ్లో ప్రయారిటీ ఏంటి? మనీయా, స్టేటసా, టైమా, హెల్తా? కామెంట్లో చెప్పండి.